Yeah, good morning, guys. Hello. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Second meeting నేను వాట్సాప్ చేస్తున్నాను చూడండి. ఒకసారి చెక్ మెయిల్ చేశాను. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. ఓకే. సో డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. జిఎస్టికి సంబంధించిన క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ అండ్ సెస్, అడిషనల్ సెస్ ఇవన్నీ కూడా క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి సెకండ్ మీటింగ్ ఎంటర్ అవుతున్నాం. యాజ్ యూజువల్ లాస్ట్ క్లాసెస్ లో టెక్నికల్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్, ఓకే, డేటా బ్యాకప్ అండ్ రెస్టోర్, ఆ రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలని తెలుసుకోవడం జరిగింది. టుడే మనకి 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్, లైక్ సర్వీస్ కంపెనీ, ఇన్వెంటరీ కాకుండా సర్వీస్ కంపెనీలో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి, లైక్ వాటిలో మనకి అసెట్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఉండదు. ఐటమ్స్ కొనడం అమ్మడం అంటూ ఉండదు. నెల నెల బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, బిజినెస్ కోసం పర్చేజ్ చేస్తున్న అసెట్స్ కానీ, సో వాటిని పర్చేజ్ చేసి ఎలా ఉపయోగిస్తాం, తర్వాత మనం వాటిని ఏ విధంగా యూజ్ చేస్తాం, చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలి, శాలరీ ముందుగా అడ్వాన్స్ గా తీసుకుంటే ఎలా ఎంటర్ చేయాలి, ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా రైట్ చేయాలి, తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా మనము పర్ఫామ్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో 1 or 2 మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మీరు చేయాలి. మధ్య మధ్యలో ఎక్కడైతే మీకు డౌట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా నేను చూపిస్తాను ఎలా అనేసి. ఓకే. సో సేమ్ రియల్ టైంలో కూడా ఇదే విధంగా ఉంటుంది గైస్. రియల్ టైంలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఎలా చేయాలనేది మనం డిస్కషన్ చేద్దాం. యా, సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 13. ఓకే. సర్వీస్ కంపెనీ చూడండి, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. మీ కంపెనీ క్రియేట్ చేయండి. సర్వీస్ కంపెనీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ అంటే డైరెక్ట్ గా ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. కంట్రోల్ సేవ్. సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ కూడా నో పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. సర్వీస్ కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. సర్వీస్ లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది కాన్సెప్ట్. నేను డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వస్తున్నా. రిసిప్ట్ తీసుకున్నా. డేట్ ఇస్తున్నాను 1/4. ఇయర్ అవసరం లేదండి. యా, ఫస్ట్ వన్ చూడండి. క్యాపిటల్, ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఆల్ట్ సి అంటే ఆన్ ద స్పాట్ లెడ్జర్ చేస్తాం. కంట్రోల్ అంటే సేవ్ చేస్తాం. రిలాక్స్. రియల్ టైంలో ఇంతే స్పీడ్ గా మీరు చేయాలి. కంట్రోల్ నెక్స్ట్ ఆల్ట్ సి, కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్ 2500. కంట్రోల్ నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ కంట్రా ల్యాక్. ఆల్ట్ సి, బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ సో మనము ప్రీవియస్ ఎస్డి ఆఫీస్ బిల్డింగ్, మన ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేస్తూ ఉంటాం కదా, అలా కొత్త ఎంట్రీగా వస్తుంది అనమాట ఇది. ఎస్డి ఆఫీస్ బిల్డింగ్.
డిపాజిట్ అసెట్స్ అంటాం. 25,000 రెస్ట్ బ్యాంక్ కంట్రోల్ మిగతాది కూడా పేమెంట్ వస్తాయి. సో పర్చేస్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై చేయింగ్ చెక్. సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ముందు మొబైల్స్ మనకి లేనప్పుడు టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్, టెలిఫోన్ ఎస్డి. తర్వాత స్టేషనరీ పుస్తకం. సన్రీ క్రెడిటర్స్. సో తర్వాత రిసీవ్డ్ కన్సల్టెన్సీ ఫీజ్. సో ఇక్కడ చూడండి, రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎనేబుల్ తీసుకోవచ్చా లేదా చెప్పండి అమ్మా. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా లేదా? ఎనీవన్? ఎనీవన్ తీసుకోవచ్చా లేదా? మాటలు రాకుండా ఎవరికి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, తీసుకోకూడదు. 25,000 బ్యాంక్. సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్ రాసుకోవాలి. అది జరిగేది డైరెక్ట్ గా చెక్ తో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 50,000. నెక్స్ట్ స్టేషనరీ. 6,000. ఇంక్ అండ్ పబ్లిషర్స్. డ్రాయింగ్స్. క్యాపిటల్ అకౌంట్. ఆఫీస్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇలా మంత్లీ మీరు ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకొని డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. సో 25,000లో 19,250 రూపీస్ కట్ అవుతుంది. ప్రాఫిట్ 5750. ఓకే, దీనికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, పేజ్ నెంబర్ 19. సో 25,000లో
మనకి 19,250 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5750. మీకు గ్రూప్స్ లెడ్జెస్ ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు వచ్చి. గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడ ఇచ్చాను. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ మే మంత్ చూడండి. తర్వాత బ్యాలెన్స్ షీట్ లెవెల్ అండి. బ్యాలెన్స్ షీట్ చూసుకోండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ చూసుకోండి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ చూసుకోండి. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి మంత్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మంత్కి ఒకసారి డేట్ మార్చుకోండి. రియల్ టైంలో అయితే ప్రతిరోజు డేట్ మార్చాలి. ఇక్కడ మన ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మంత్లీ ఒకసారి మార్చుకున్నాం. 1/5 ఇలా మంత్లీ కంటిన్యూ అవుతుందంట. నెక్స్ట్ ఇంక్ అండ్ పబ్లిషర్స్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 6,000 ఇవ్వాలి. అది ఇచ్చేస్తున్నారు, జీరో అయిపోతుంది. సో తర్వాత ఆఫీస్ రెంట్ 2,500. salaries, direct expenses, HDFC Bank. తర్వాత టెలిఫోన్ బిల్ 1250. కన్వేయన్స్ బిల్ 650. తర్వాత చెక్ పెయిడ్ తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆఫీస్ ఎక్స్పెన్స్ సో తర్వాత రిసిప్ట్ చూడండి. రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. ఒమేగా ఇన్ఫోటెక్ అనేది రాదు. ఇక్కడ కూడా సిటీ సర్వీసెస్ కంపెనీ అని రాదు. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ ఒకటి జరుగుతుంది, చెక్ ఒకటి జరుగుతుంది. ఓకే. కన్సల్టింగ్ ఫీజ్ అనేది మనకి లెడ్జర్ అవుతుంది 15,000. తర్వాత డ్రాయింగ్స్ ఓకే. వెళ్ళి ప్రకటనలో చూడండి. టూ 9690 డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెక్ ఫండ్ 65,000లో 35,310 రూపీస్ అయింది. ఎక్స్పెన్సెస్ జరిగింది 29,690 రూపీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. జూన్లో చూడండి, ఏమైనా అర్థం కాలేదేమో. జూన్లో ఆఫీస్ రెంట్ డెబిట్, శాలరీ డెబిట్, టెలిఫోన్ బిల్ డెబిట్, చెక్ క్రెడిట్. నెక్స్ట్ 22 చూడండి. రాజ్ ట్రావెల్స్ వాళ్ళు వెహికల్స్ బాడుగు ఇస్తూ ఉంటారు. మనం రాజ్ ట్రావెల్స్ దగ్గర వెహికల్ బాడుగు తీసుకున్నాం, డబ్బులు ఇంకా ఇవ్వలేదు.
సో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్వాయిస్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం, డబ్బులు ఇవ్వాలి అనేసి. కాబట్టి ఇంకా ఇవ్వలేదు కాబట్టి F7లో ఎంటర్ చేసుకోవాలి. డేట్ మార్చండి 16. మీరు అన్ని ట్రాన్సాక్షన్ చేయండి. నేను ఏవైతే మీకు అర్థం కానివో అవి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్ట్ క్యాబ్ హెయిరింగ్ 5500. లాస్ట్ ట్రావెల్స్ రిపేటర్స్. ఓకే. తర్వాత కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్ వస్తుంది, ఫుడ్ చైన్ రాదు ఇక్కడ. తర్వాత శాలరీ అడ్వాన్స్ పేమెంట్. ఓకే. ఇలా వెరీ వెరీ మీకు తెలుసు, డ్రాయింగ్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ ఎక్స్పెన్స్. ఓకే, ఇవి జూన్ మంత్. జూలైలో చూడండి, రైజ్డ్ అండ్ వైజ్ ఆల్ఫాటెక్ సొల్యూషన్స్ అనేవాడు మన దగ్గర టాలీ నేర్చుకున్నాడు, కానీ డబ్బులు ఇవ్వలేదు. సో వాడు ఇవ్వాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నాం. డేట్ మార్చుకోండి, మంత్లీ మీరు ఎంట్రీస్ పాస్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూసి మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. F7 తీసుకోండి. సన్రీ చెప్టర్స్. కన్సల్టింగ్ ఫీస్. తర్వాత ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ పేమెంట్. రెంట్ అసెట్స్ 2400. ఎఫ్స్ బ్యాంక్. తర్వాత లాస్ట్ మంత్ లో శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారు కదా, దాని శాలరీ నుంచి కట్ చేస్తున్నారు, పేమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ శాలరీస్ 12,000, మళ్ళీ క్రియేట్ శాలరీ అడ్వాన్స్ 3,000, మళ్ళీ క్యాష్. ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. శాలరీస్ 12,000, శాలరీ అడ్వాన్స్ 3,000, క్యాష్ 9,000. ఎందుకంటే ముందుగా అడ్వాన్స్ తీసుకున్నారు కదా. ఓకే, సో తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. లాస్ట్ మంత్ లో తీసుకున్నాడు, ఈ మంత్ లో దాన్ని పట్టుకున్నాం. ఈ రిమైనింగ్ మీకు తెలుసు, ఆఫీస్ రెంట్, టెలి బిల్, చెక్, ఆఫీస్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, డ్రాయింగ్స్. తర్వాత ఆగస్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. బిజినెస్ అన్నాక కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది కడుతూ ఉంటారు. డేట్ ఇవ్వండి 1/8. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్. తర్వాత కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్ వస్తుంది, ఎక్స్ మల్టీమీడియా రాదు. ఓకే, ఆఫీస్ రెంట్, సాలరీస్ ఇవన్నీ మీకు తెలుసు. ఇక్కడ 40 చూడండి. ఓకే, మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. సో ఫస్ట్ మనం దాన్ని F7లో ప్లస్ చేస్తున్నాం. ఆల్ట్ సన్రీ డెప్టర్స్. సో ఇక్కడ వచ్చేసి 50,000 సన్లైన్ ఫీజ్. 50,000 వాళ్ళు మనకి ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నారు? క్యాష్ 20,000, చెక్ 28,000, రిమైనింగ్ 2,000 సెటిల్ ద బిల్ అని. ఓకే,
సో అప్పుడు మనం రిసిప్ట్లో తీసుకోవాలి. మీడియా లైవ్ టోటల్గా 50,000, క్యాష్ 20,000, ఎస్ బ్యాంక్ 28,000, రిమైనింగ్ ఇవ్వలేదు, సెటిల్ ద బిల్ అన్నారు. అప్పుడు ఏం చేయాలి? డిస్కౌంట్ అలౌడ్, ఆల్టో సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,000, ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. సెప్టెంబర్ అవే మంత్లీ రిపీట్ అవుతూ వస్తాయి మా, అవే మంత్లీ రిపీట్ అవుతూ వస్తాయి. ఓకే, సెప్టెంబర్లో చూడండి. అక్టోబర్, అక్టోబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. మంత్లీ అవే ఎక్స్పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి. నవంబర్, నవంబర్లో చూడండి, టిస్సుల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర వాల్యూ నేర్చుకున్నారు అనుకోండి. 27,500 వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి. మనం ఇన్వాయిస్ రైజ్ చేసాం. F7, ఆల్టో సి, టిస్సుల్ కంపెనీ, సన్రీ డెప్టర్స్, కన్సల్టింగ్ ఫీస్. తర్వాత వాళ్ళు ఇచ్చారు, మనం ఏం చేసాం? రిసిప్ట్లు చెక్ ఇచ్చారు, రిసిప్ట్లు ఎంటర్ చేసుకున్నాం. 27,500 మన బ్యాంకులో ఎంటర్ చేసుకున్నాం. కానీ వాళ్ళ చెక్కులో అమౌంట్ లేదు, బౌన్స్ అయిపోయింది. అప్పుడు ఏం చేసింది? బ్యాంక్ వాళ్ళు ఇంటిమేషన్ చేశారు. బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ రిసీవ్డ్ కంప్లీట్ చెక్ 27,500 వాస్ బౌన్స్డ్. మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా మనకి. అప్పుడు పేమెంట్లో వేయాలి. మళ్ళీ పేమెంట్లో వేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఎంత ఇచ్చారు? 12,500 ఇచ్చారు మళ్ళీ. సో రిసిప్ట్ తీసుకోవాలి. ఇలా టోటల్గా 27,500 మనకి ఇవ్వాల్సి ఉంది. ఓకే, కానీ వాళ్ళు ఫైనల్గా ఇచ్చింది మాత్రం మనకి 12,500. సో అది 500. సో 63 F7, 64 F6, 65 పేమెంట్, F5, మళ్ళీ 66 రిసిప్ట్. అలా తీసుకోవాలి. డిసెంబర్లో చూడండి, డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మ్ టెక్. ఫిక్స్డ్ అసెట్ 12,000. సన్రీ క్రియేటర్స్. చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్, జనవరి చూడండి, జనవరిలో జనవరి,
83. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు. బ్యాంక్ చార్జెస్, పేమెంట్. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి, ఫిబ్రవరి, ఫిబ్రవరి చూడండి. యా. తర్వాత మార్చ్. మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఈ కింద ఉన్న ప్రొవిజన్ ఎంట్రీస్ అన్ని చేయాలి. ఇవన్నీ చేస్తేనే మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఫిబ్రవరి వరకు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. మార్చిది రావాలంటే ఈ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయాలి. ఇక్కడ 94 రిటర్న్ ఎంట్రీ వచ్చేసి రివర్స్ చేయాలి. F7 13 తీసుకుంది. F7 కోకోలా హౌస్ ఎందుకని చెప్తాను. చేసినది. ఈ ఎంట్రీస్ అన్ని పాస్ చేయండి. పాస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st మార్చ్. ఇప్పుడు 31st మార్చ్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ కానీ శాలరీస్ కానీ ఏవైనా కూడా ఎవరైనా కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఇస్తారు. 2వ తారీఖు 3వ తారీఖులో ఇస్తారు ప్రతి నెల కూడా ఎవరైనా కూడా. ఇప్పుడు 31st మార్చ్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకుంటాం. వీటిని ప్రొవిజన్ ఎంట్రీస్ అంటాం. సో వీటన్నిటిని F7లో ఎంటర్ చేయాలి. F7లో ఎంటర్ చేసిన తర్వాత మనం కంపెనీని స్ప్లిట్టింగ్ చేస్తాం. కంపెనీని స్ప్లిట్టింగ్ అనేది మనం చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి, ప్రొవిజన్ ఎంట్రీస్ అన్ని కూడా ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాం. F7లో తీసుకోండి. 31(3). ఓకే. Alt C, 4 మార్కెటింగ్. తండ్రి డెప్టర్స్ 20,000. కన్సల్టింగ్ ఫీజ్. తర్వాత ఆఫీస్ రెంట్ 2,500 డెబిట్ చేయాలి. రెంట్ పేయబుల్ పే చేయాలి. ప్రొవిజన్స్. తర్వాత సాలరీస్ 12,000 శాలరీ పేయబుల్. Alt C, ప్రొవిజన్స్. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్ 150. ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటేమ్మా. ఒక టెలిబిల్ 1690 టెలిబిల్ పేయబుల్. కన్వేయన్స్ ఎక్స్పెన్స్ 1300 కన్వేయన్స్ బిల్ పేయబుల్. తర్వాత క్యాబ్ హెయిరింగ్ 6,600. రాజ్ ట్రావెల్స్. ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఒకటేమ్మా. ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. 870.
తర్వాత డిప్రిసియేషన్. ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్లో అసెట్స్ కొన్నాం, వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి, అంటే దాని మీద తరుగుదల తీయాలి. ఓకే, ఇప్పుడు డిప్రిసియేషన్ తీసుకోండి. ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ 14401. కంప్యూటర్ 5610. సెల్ ఫోన్ 1154. ఫర్నిచర్ 2404. ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. ఆఫీస్ ఎక్విప్మెంట్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్, మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ మెగాజిన్. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ఆల్ట్ సి. $4000. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఎంట్రీ రివర్స్ చేయాలి. $5000. తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్. ఇక్కడ వరకు మీరు చేయాలి. మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు చేస్తే మీకు ఫైనల్ వాల్యూ ఇది వస్తుంది, 208,659. ఈ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలపాలి, అప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ అన్ని చేయలేదు కాబట్టి నాకు వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, మీకు అక్కడ ఉండే వాల్యూ వస్తుంది 115,279. జీరో చేసి క్యాపిటల్లో వేయాలి. ఈ విధంగా ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, ఫైనల్ గా. తర్వాత నెక్స్ట్ ఏముంది, స్ప్లిట్ కంప్లీట్ డేటా ఫ్రమ్ దిస్ ఫైనాన్స్ ఇయర్ టు నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్. గో టు గేట్ టాలీ. ఇప్పుడు మనం కంపెనీని స్ప్లిట్ చేయాలి. ఓకే, ఎందుకు స్ప్లిట్ చేయాలంటే ఏ ఇయర్ కి సంబంధించిన అకౌంట్స్ ఆ ఇయర్ కి సపరేట్ గా ఉండాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయమ్మా. వాటిని కరెంట్ అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేస్తాం. ట్రాన్స్ఫర్ ద ప్రాఫిట్ టు ది క్యాపిటల్. First check the net profit in profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలపాలి. తర్వాత మార్చ్ మంత్ salaries rent. Generally expenses like salaries rent paid to the next month, but we have to close the accounts in the month of March because the finance year from. So
1/4 to 30+3. సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద ఎక్స్పెన్స్ ఇంటూ లైబిలిటీస్. అప్పుడు ఏం చేస్తారు వాటిని? డెబిట్ రెంట్ ఎక్స్పెన్స్, క్రెడిట్ రెంట్ పేబుల్ చేసాం. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ చేయాలి. కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. డెబిట్ రెంట్ పేబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ చేద్దాం. ఒకసారి బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ చూద్దాం. ఆల్ టైప్ ఇక్కడ చూడండి, 4,61,889 ఉంది. ఈ యొక్క ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది. చూడండి, డేటా, స్ప్లిట్ డేటా, స్ప్లిట్ డేటా. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. ఇక్కడ 1 April 25. అదే నెక్స్ట్ ఇయర్ అయితే 1 April 26 ఉండాలి. దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. You can select a date between 2 April 24 and 1 April 25. Recommended date is 1 April 25. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఒక కంపెనీ ఉంది, సర్వీస్ కంపెనీ మన దగ్గర. స్ప్లిట్ చేసిన తర్వాత 2 కంపెనీలు జనరేట్ అవుతాయి. ఒక కంపెనీ మనం డిలీట్ చేసుకోవాలి. ఎస్ సార్, నో, ఎస్. ఓకే, ఆటోమేటిక్గా 2 కంపెనీస్ జనరేట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం ఆల్టర్ చేసుకోవాలి. కంపెనీ ఆల్టర్, సెకండ్ మధ్యలోది డిలీట్ చేయాలి. ఆల్ట్ డి, ఏ సంవత్సరం అనేది మనం ఆల్టర్ చేసుకోవాలి. కంట్రోల్ రైట్ ఏరో. ఇక్కడ వచ్చేసి 24-25. కంట్రోల్ ఏ. తర్వాత 25-26. కంట్రోల్ ఏ. ఇలా సెటప్ చేసుకోవాలి. అప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ది ఓపెన్ చేయమంటే లాస్ట్ ఇయర్ది ఓపెన్ చేస్తావు, న్యూ ఇయర్ది ఓపెన్ చేయంటే న్యూ ఇయర్ది ఓపెన్ చేస్తావు. ఇప్పుడు పైన 25-26 ఉంది అంటే నో ఓచర్స్ ఎంటర్, అంటే దీంట్లో ఎలాంటి ఓచర్స్ ఎంటర్ చేయలేదు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాం. కొత్త కంపెనీలో డేటా వచ్చిందో లేదో చూడవచ్చు. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. టోటల్ వాల్యూ వచ్చిందా? ఓకే, టోటల్ వాల్యూ వచ్చేసి చూడండి, 4,61,889. ఓకే, ఇప్పుడు పేయబుల్ వాల్యూస్ కొత్త సంవత్సరంలో 0 చేద్దాం. పేమెంట్ తీసుకోండి. ఇదే కదా ఇక్కడ ఉంది మ్యాటర్. ఇది లాస్ట్ లో రెంట్ డెబిట్, రెండు పేబుల్ క్రెడిట్ చేశారు. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద ఎంట్రీ అన్నాడు. అప్పుడు డెబిట్ రెంట్ పేయబుల్ 2,500 క్యాష్. ఎందుకంటే ఎంట్రీ పడలేదు చెప్పగలరా ఎవరైనా? ఎంట్రీ ఎందుకు పడలేదు చెప్పగలరా? ఎనీవన్, ఎవరైనా చెప్పగలరామా ఎంట్రీ ఎందుకు పడలేదు? ఎనీవన్, ఎంట్రీ ఎందుకు పడలేదు అది ఎవరైనా చెప్పగలరా? కొత్త కంపెనీలో గేట్వే ఆఫ్ టాలీలో ఆల్ట్ F2 ఇచ్చేసి ఇక్కడ 1/4/25 to 31/3/26 ఇవ్వాలి. అప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. శాలరీ పే ఇవన్నీ కూడా ఇలాగే చేయాలి. ఇలా ఈ విధంగా మీరు సర్వీస్ కంపెనీ 12 months ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇలా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా. ఓకే గైస్, ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా, డన్ గైస్. సో అది చేసేయండి టుడే. ఓకే, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. అబ్దుల్ నువ్వు ఇంకా ఓపెన్ చేయలేదు. జిమ్ ఓపెన్ చేయి, ఇంటర్వ్యూ ఒకసారి అది ఓపెన్ చేయి ఒకసారి, యూజర్ ఐడి ఓకే ఓకే పాస్వర్డ్. ఓకే. డన్ గైస్, బై.